నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే విజయమన్న మాజీ సీఎం జగన్. కూటమికి నైతిక విలువలు లేవంటూ ఆగ్రహం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఫైర్. అమాయకులపై దాడులకు దిగుతున్నారంటూ ఆగ్రహం. కడప నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం. జలమయమైన వీధులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు మళ్లీ రిమాండ్. మరో 15 రోజులు పొడిగించిన కోర్టు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగినంత సంఖ్యాబలం లేదని, నైతిక విలువలు పాటిస్తే అభ్యర్థిని పోటీకి దింపేది కాదన్నారు. ఇప్పటి ప్రజాప్రతినిధులంతా పార్టీ గుర్తుల మీదే గెలుపొందారని, తాను సీఎంగా ఉండి ఉంటే అభ్యర్థిని బరిలో నిలిపేవాళ్నే కాదని అన్నారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఉంటానని, ఇచ్చిన మాటని ఇప్పటి వరకు జవదాటలేదని అన్నారు. వర్గం నుంచి మన పార్టీ తరపున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి, అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే అది ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు.
అధికారం చేపట్టి 2 నెలలు కాకముందే ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు అంటేనే మోసం వెన్నుపోటుదారుడని, ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారాన్ని అప్పజెప్పారని అన్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు అమాయక ప్రజలపై కూటమి నాయకులు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అరాచకాలపై గొంతెత్తడానికి వైసీపీ శాసన మండలి అభ్యర్థిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన్ను ప్రతిపాదించారని అన్నారు. తన గెలుపు ఖాయమని వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎంపీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఏదో ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటే ఉండొచ్చు, నేనైతే నమ్మకం ఉంటుంది కూడా నేను అనుకోను. నువ్వు చేద్దాం ఉంటారు. ఇవాళ మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న అందరూ కూడా మనందరూ కూడా సరే గెలిపోవడం అనేది వస్తుంటాయి. రాత్రి కూడా అనుకుంటుందో ఈ 5 సంవత్సరాలు ఇవాళ ఉండొచ్చు అధికారంలో. అధికారం ఉందని చెప్పిన నిలబడిపోతే ఇంకో 5 సంవత్సరాల కింద కలపచ్చుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ అధికారంలోకి మళ్ళీ మారుతుంటాయి. కాబట్టి అధికారం ఉన్నప్పుడు మన తాలూకా జాగ్రత్తలు, ఆ గౌరవాన్ని మనం కాపాడుకో. ఉన్నే లేకపోయినా మన గౌరవం పడుకుంటారు. ఇవాళ మీ అందరికీ మానేస్తుంది మన పార్టీ. ఇక్కడ ఉన్న డెప్యూటీ తీసుకొని ఎవరైతే డెప్యూటీస్ ఉన్నారో, ఎవరైతే కార్పొరేట్ ఉన్నారో, ఎవరైతే మన ఎంపీటీస్ ఉన్నారో, ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, ఎవరైతే మన పార్టీలో ఉన్నారు, ఈ పార్టీ ఎప్పుడు ఎవరైనా వెనకాల ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాట. నీ గౌరవాన్ని కాపాడటమే మా పెద్దల తాలూకా విధి, మా పెద్దల తాలూకా మాట. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, మనిషి గౌరవం ముఖ్యం, మన ఆత్మోపాధి ముఖ్యం. ప్రజలకి నేరుగా అవినీతి రహితంగా పరిపాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కింద నిరంతరం మేలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని చేసిన మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అనేది చాలామందికి అర్థం కావట్లేదు. దీనికి 2 కారణాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఒకటి అయితే ఈవీఎం ద్వారా సహజ ద్వారంలో చంద్రబాబు నాయుడు మోసం చేసుకుంటాడు. దానికి ఆధారం లేకపోతే తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మభ్యపెట్టి ఉంటాడని భావిస్తూ ఉన్నాం. నిజానికి 2 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు వాస్తవ రూపం ఏంటి అనేది, ఆయన పద్ధతి ఎలా ఉంటుందనేది ప్రజలకు అర్థమైంది. చాలా కీలకమైన పథకాలుగా ఒక అమ్మఒడి, రైతు భరోసా లాంటి పథకాలని ఈ రాష్ట్రంలో నిరంతరం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒకవేళ ఓటమి వచ్చుండొచ్చు, కానీ జగన్ గారనే ఒక వెన్ను చూపని నాయకుడు, అబద్ధాలు ఆడని నాయకుడు వెనకాల మనం అందరం ఉన్నామనేది మనం గర్వకారణం అని చెప్తున్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు లాగా ఇచ్చే హామీలాగా ఇవ్వడానికి అనుకూలంగా లేదండి. అయినా చంద్రబాబు అబద్ధాలు చెప్పి వాళ్ళకి గెలిచారు. ప్రజలకి అసలు వాస్తవం ఏంటో అర్థం కావాలంటే, చంద్రబాబు కూడా తన పరిస్థితి అర్థం కావాలంటే ఎన్నిక మనం గెలిచి తీరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. చేనేత కార్మికుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో కొత్తపల్లి మండలం చేనేత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. చేనేత ఎగ్జిబిషన్లు సందర్శించిన అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. కార్మిక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ రావడం జరిగింది. చేనేత సమస్యల మీద కూడా అన్ని కూడా ప్రభుత్వానికి నిర్వహించే విధంగా వారి యొక్క సమస్యలు పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వర్షాకాలంలో గొయ్యలు నిండిపోతాయి కాబట్టి వీధికి చేయడం ఇబ్బంది అని చెప్పి రైస్ ఇప్పించి జీవో ఆ టైంలో నేను చేయించాను. కానీ ప్రభుత్వం మారడం వల్ల ఇంప్లిమెంట్ అవ్వాలంటే అది మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెడతాం. అదేవిధంగా మరి రూల్ మీద సబ్సిడీ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిటీ కార్డు, డ్రైవర్ అన్న వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కార్డు
ఈ రెండు కూడా మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. దాంతోపాటుగా ప్రతి విలేజ్లోనే ఇంటింటికి సర్వే చేసి వేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని దాని తర్వాత వారికి రావాల్సిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో కొత్త ప్రభుత్వంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ వేవర్ సోదరులు కూడా మరి పాత తరం డిజైన్ నుంచి కొత్త తరం డిజైన్కి వచ్చి వ్యాపారాన్ని వృద్ధి చెందుకోవడానికి డీసీసీ బ్యాంక్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. ఏదేమైనా ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వేవర్ సోదరులకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండే ప్రభుత్వం. 2014-19 వరకు కూడా మరి వేవర్స్ని అందరినీ కూడా గుండెలో పెట్టి చూసుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఈ 19-24లో చాలా ఇబ్బందులు పడ్డారు. మరి రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇవన్నీ. కడప నగరంలో కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం రాత్రి కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రధానంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, ఎన్జీఓ కాలనీ, చిన్నచౌకు, మృత్యుంజయకుంట ప్రాంతంలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ కారణంగా పాదచారులు, వాహనదారులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని గృహాల్లోకి వర్షపు నీరు వెళ్లడంతో స్థానికులు మరింత ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నగరవాసులను కొంతమేర సంతృప్తిపరిచినా బడుగు జీవులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సిపిఐ జాతీయ నేత నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం వల్లే దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికలను బహిష్కరించాయని అన్నారు. హసీనా ఏకపక్షంగా ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరించడం మూలంగానే బంగ్లాదేశ్లో ప్రభుత్వం పతనమైందన్నారు. నియంతలా ఫీల్ అయ్యే వారంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విద్యార్థి ఉద్యమానికి తట్టుకోలేకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనమైపోయింది. హసీనా బయట పోవాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ వదిలిపెట్టి భారతదేశంలో తలదాసు కోసం స్థిరపడింది. అది ఒక విధంగా సైనికుల పరిపాలనకి వెళ్ళిపోయింది. ప్రజాస్వామ్యం లెక్క చేయకుండా నియంత్రణ పద్ధతులు ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొకుండా బాయ్కాట్ చేశాయి. వాటితో ఏకపక్షంగా గెలిచింది. అది ప్రజాస్వామ్యం గెలిచి అనుకున్నారు. కానీ ప్రతిపక్షాల పార్టీ పాల్గొకుండా ఏకపక్షంగా గెలవడం అనేది ఒక నియంత్రణానికి దారితీసింది. చివరికి ఆమె నాకు ఎదురు అనుకునింది. కానీ విద్యార్థి ఉద్యమం, ప్రజల ఉద్యమం తీవ్రతలతోటి చివరికి ప్రజాస్వామ్య ఉద్యమం తలవక తప్పలేదు. ఎవరైనా సరే నియంత్రిత పోకలు ఇస్తే ఇలాంటి గుణపాఠం వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతిని మానుకోవాలని పాల్గొని విజ్ఞప్తి చేస్తానన్నా. అదే సందర్భంలో ఈ బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రజల యొక్క ఉద్యమానికి జయప్రదానికి అభినందన తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.